ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. ఎండ వాన చూడకుండా అర్ధరాత్రి అయినప్పటికీ పట్టు విడవకుండా తన ఓటు హక్కు వినియోగించుకున్నాడు ఆంధ్రుడు. ఏపీలో కొన్ని చోట్ల అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా పోలింగ్ నడిచిందంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఏపీలో జరిగిన పోలింగ్ కు సంబంధించి ఎన్నికల అధికారులు పూర్తి వివరాలు వెల్లడించారు. ఏపీ ఎన్నికల్లో జరిగిన పోలింగ్ వివరాలు జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా వెల్లడించారు రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. ఇందులో భాగంగా రాష్టం మొత్తం మీద 81.86% పోలింగ్ నమోదైందని తెలిపారు. ఇందులో 80.66% ఈవీఎంల ద్వారా పోల్ కాగా 1.2% పోస్టల్ బ్యాలెట్ తో పోలింగ్ నమోదైందని చెప్పారు. ఈ సందర్భంగా తుది పోలింగ్ శాతం వివరాలను ఆయన వెల్లడించారు. ఇందులో భాగంగా రాష్ట వ్యాప్తంగా 3,500 కేంద్రాల్లో సాయంత్రం 6 గంటలు దాటాక కూడా పోలింగ్ కొనసాగిందని చెప్పిన ముఖేష్ కుమార్ మీనా ఆఖరి పోలింగ్ సోమవారం రాత్రి 2 గంటలకు ముగిసిందని తెలిపారు. ఇక రాష్ట వ్యాప్తంగా ఈవీఎంలన్నింటినీ 350 స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచినట్టు వెల్లడించారు. ఇదే క్రమంలో రీపోలింగ్ ఏమీ లేదని అన్నారు. ఇక లోక్సభ నియోజకవర్గాల విషయానికి వస్తే అత్యధికంగా ఒంగోలులో 87.06%, అత్యల్పంగా విశాఖ లోక్సభలో 71.11% పోలింగ్ నమోదైనట్టు ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా ఫైనల్ రిపోర్టుతో పాటు నియోజకవర్గాల వారీగా ఓట్ల పోలింగ్ వివరాలను వెల్లడించారు. కాగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటి వరకు జరిగిన 4 దశల పోలింగ్లో దేశంలోనే అత్యధికంగా ఓటింగ్ ఆంధ్రప్రదేశ్లో నమోదైనట్టు ఆయన వివరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.